సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్ లో కంప్లీట్ గా కస్టమర్ ఇన్వాయిస్ జనరేషన్ దాని గురించి మనం డిస్కస్ చేసాము. సో కంప్లీట్ గా ఇది అకౌంట్స్ రిసీవబుల్ ఏఆర్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో అలాగే ఈ రోజు క్లాస్ లో కూడా మనం కంప్లీట్ గా అకౌంట్స్ రిసీవబుల్స్ లో మనం ప్రీవియస్ క్లాస్ లో కస్టమర్ ఇన్వాయిస్ ని ఎలా జనరేట్ చేయాలి, సో దానికి సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ పారామీటర్స్ మనం డెబిట్ అండ్ క్రెడిట్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని సేల్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మనము జిఎల్ ఎంట్రీని పోస్ట్ చేసాము. మన కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాము. సో అదే విధంగా ఈ రోజు క్లాస్ లో కస్టమర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. సో కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ మీన్స్ మనం ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం కస్టమర్ కి సేల్ చేసామో దానికి రిలవెంట్ గా, దానికి అగైనెస్ట్ గా, ఆ బిల్లుకి అగైనెస్ట్ గా మనకి కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ ని మనకి కస్టమర్ తిరిగి ఇస్తున్నాడు. సో దీన్ని కస్టమర్ అమౌంట్ రిసీవ్డ్. సో దీన్ని మనం SAP లో కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అని అంటాము. సో దీనికి సంబంధించి మనం ఎలా ఎంట్రీస్ ని క్లియర్ చేయాలి అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో బిఫోర్ దట్ మనము SAP కి లాగిన్ అయ్యి సో క్లిక్ ఆన్ ది SAP ECC version and password, continue. సో బిఫోర్ దట్ మనం కస్టమర్ కి సంబంధించి మనము రిలయన్స్ డిజిటల్ అనే కంపెనీలో ఎన్ని నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కి మనము గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ ని, మెటీరియల్స్ ని, ఐ మీన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని సేల్ చేసే దానికి సంబంధించి బిఫోర్ గా మనము చెక్ చేస్తాం. సో కస్టమర్ బ్యాలెన్సెస్ రిపోర్ట్ కి మనం టీ కోడ్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. సో FBL5N. సో బిఫోర్ దట్ మన కస్టమర్ కి సంబంధించిన బ్యాలెన్సెస్ ని చెక్ చేసుకున్నాము. సో కంపెనీ కోడ్ ని REDI, అవర్ కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్, ఎంటర్ అండ్ ఎగ్జిక్యూట్. సో రిలయన్స్ డిజిటల్ కి సంబంధించి మనం కస్టమర్ కి ఏమేమి సేల్, లైక్ మోహన్ రెడ్డి అనే అతనికి, కిరణ్ కుమార్ రెడ్డి అనే అతనికి 50,000 కి మనం 50,000 కు మెటీరియల్ సేల్ చేసాము. యాజ్ వెల్ యాజ్ అదే విధంగా మోహన్ రెడ్డి అనే అతనికి మనము 50 + 20 70,000 కి సేల్స్ చేసాము. అలాగే వన్ మోర్ కస్టమర్ జమీల్ అనే అతనికి 40,000 కి మనం సేల్ చేసాం టీవీని. సో ఈ విధంగా ఈ కస్టమర్స్ నుంచి మనకి అమౌంట్ మనకి రావాలి. సో ఒక కస్టమర్ నుంచి 50,000, ఇంకొక కస్టమర్ నుంచి 70,000, ఇంకొక కస్టమర్ నుంచి 40,000 రావాలి. సో దీనికి అగైనెస్ట్ గా కస్టమర్స్ నుంచి మనకి మనీ వచ్చింది. సో దీన్ని మనం కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అంటారు. సో కస్టమర్స్ దగ్గర నుంచి మనకు వచ్చిన అమౌంట్ ని మనము SAP లో పోస్ట్ చేయాలి. సో అమౌంట్ వచ్చిన దానికి రిలవెంట్ గా మనం ఎంట్రీని పోస్ట్ చేయాలి కాబట్టి దీన్ని కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అంటారు. సో ఇది అకౌంట్స్ రిసీవ్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ కమ్స్ అండర్ ద అకౌంట్స్ రిసీవబుల్. సో go to the new screen. So customer invoice clearing T code is, so here I will mention already customer invoice clearing. So customer invoice clearing in single screen, the T code is F-28. So here you can check, this is the DZ document. Before yesterday we posted a customer invoice generation. So customer invoice posted. So customer invoice posting document is called as a DR document. So we can use single screen as well as double screen also. We can post the customer invoices. So at the same time, now today we are clearing the customer invoices. So కస్టమర్స్ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి దానికి అగైనెస్ట్ గా మనం ఇన్వాయిసెస్ ని జనరేట్ ఇన్వాయిస్ క్లియరింగ్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తాం. సో దీన్ని DZ డాక్యుమెంట్ అంటారు. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మోస్ట్లీ మనకి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, అలాగే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ ని సింపుల్ గా DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్ ఇలా షార్ట్ కట్ లో మనం యూజ్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూలో కూడా టెల్ మీ అబౌట్ ద DZ డాక్యుమెంట్ T కోడ్ అని అంటారు. సో T కోడ్ టెల్ మీ అబౌట్ ద DZ డాక్యుమెంట్ పోస్టింగ్ కీస్ అంటారు. సో DZ డాక్యుమెంట్ అంటే మనకి కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో దీనికి డెబిట్ పోస్టింగ్ కీస్ 40, క్రెడిట్ పోస్టింగ్ కీ 15. అలాగే టెల్ మీ అబౌట్ ద DR డాక్యుమెంట్ పోస్టింగ్ కీస్ అంటారు. సో దీనికి మనం DR డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి సంబంధించి పోస్టింగ్ కీస్ డెబిట్ 01, క్రెడిట్ 50. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి.
సో నౌ మనం ఏం చేద్దాము, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ దీనికి సంబంధించి డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాము. సో యూజింగ్ విత్ F-28. సో F-28. సో బిఫోర్ దట్ మనకి బ్యాలెన్సెస్ చూడండి. కస్టమర్ దగ్గర నుంచి మనకి రావాల్సిన బ్యాలెన్సెస్ 40,000, 70,000, 40,000 అండ్ 70,000, 70,000 ఫ్రమ్ మోహన్ రెడ్డి అండ్ 50,000 ఫ్రమ్ కిరణ్ కుమార్ రెడ్డి. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్సెస్ తగ్గుతుంది. ఇక్కడ ఇవి రెడ్ సింబల్ లో ఉండేవి గ్రీన్ సింబల్ కి వస్తాయి, గ్రీన్ కలర్ కి వస్తాయి. సో దెన్ F-28. So go to the new screen. F-28. So this is the customer invoice clearing screen. Once you can check, once you can observe the screen here, type of document type. So document type is DZ. DZ means customer invoice clearing. So ఇది మనకి ఆటోమేటిక్ గా మైండ్ లో ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డీజెడ్ డాక్యుమెంట్ అనగానే మీకు కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డాక్యుమెంట్ అని మైండ్ లోకి ఆటోమేటిక్ గా మీకు మైండ్ లోకి ఐడియా రావాలి. సో ఇది కంప్లీట్ గా కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో ఇక్కడ డాక్యుమెంట్ డీజెడ్ డాక్యుమెంట్. బిఫోర్ దట్ యూ కెన్ చెక్ అవర్ కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే కరెన్సీలో మన ఇండియన్ మన కంపెనీ కోడ్ కరెన్సీ INR. సో కరెన్సీ ఉందా లేదా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ డేట్. సో పోస్టింగ్ డేట్ అంటే ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఎంట్రీని పోస్ట్ చేస్తామో దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ పిక్ ద పోస్టింగ్ డేట్. బట్ డాక్యుమెంట్ డేట్ ని మనం ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ డేట్ అంటే మనము కస్టమర్ కి మెటీరియల్ సేల్ చేసిన తర్వాత దాన్ని కస్టమర్ ఇన్వాయిస్ జనరేషన్ అంటాం. యాజ్ వెల్ as కస్టమర్ ఎప్పుడైతే తిరిగి దానికి అగైనెస్ట్ గా మనకి అమౌంట్ పేమెంట్ చేస్తాడో, సో పేమెంట్ చేసిన రోజు ఉన్నటువంటి పేమెంట్ చేసినటువంటి డేట్ ని, డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి డేట్ ని, అంటే రిసిప్ట్ జనరేట్ చేయగానే డాక్యుమెంట్ మీద డేట్ వస్తుంది కదా, సో ఆ డేట్ ని దెన్ డాక్యుమెంట్ డేట్ అంటారు. సో మనం కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ కూడా ఈ రోజు డేట్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దెన్ ఆటోమేటికలీ విల్ select the today date only. Then here account. So now we will select the account. So account means బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ చూడండి మన కస్టమర్ ఇన్వాయిస్ లో ప్రీవియస్ గా మనకి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి ఏంటంటే డెబిట్ కి 01, క్రెడిట్ కి 50 పోస్టింగ్ కి. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ కి డెబిట్ పోస్టింగ్ కి 40 అండ్ క్రెడిట్ పోస్టింగ్ కి 40. సో దీనికి ఎలా ఎంట్రీ జనరేట్ అవుతుందంటే మనకి కస్టమర్ దగ్గర నుంచి మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి, సో క్యాష్ రూపంలో అయినా కానీ బ్యాంక్ రూపంలో అయినా అవ్వచ్చు. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. సో ప్రీవియస్ లో మనం ఏం చేసాము, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అప్పుడు ఏం చేసాము, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ చేసాము. సో కస్టమర్ ని డెబిట్ చేసి సేల్స్ ని క్రెడిట్ చేసాము. సో ఇది ఎంట్రీ రివర్స్ లో వస్తుంది కాబట్టి కస్టమర్ ని క్రెడిట్ చేస్తున్నాము, దెన్ మనకి అమౌంట్ డెబిట్ అవుతుంది, అమౌంట్ వస్తుంది కాబట్టి దానికి క్యాష్ ఆర్ బ్యాంక్ రూపంలో ఏదైనా కానీ. సో ఈ విధంగా మనం ఎంట్రీని పోస్ట్ చేయాలి. సో దెన్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ సింగిల్ స్క్రీన్ యూజింగ్ విత్ F-28. దిస్ ఈస్ ద డీజెడ్ డాక్యుమెంట్. డెబిట్ పోస్టింగ్ కి 40, క్రెడిట్ పోస్టింగ్ కి 50 అండ్ మనకి డెబిట్ సైడ్ వచ్చి డెబిట్ జిఎల్ అకౌంట్ క్యాష్ ఆర్ బ్యాంక్ అండ్ క్రెడిట్ జిఎల్ అకౌంట్ కస్టమర్. సో దెన్ గో టు ద SAP. సో బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ మీన్స్ డెబిట్ జిఎల్ అకౌంట్. సో హియర్ వీ కెన్ సెలెక్ట్ బ్యాంక్ ఆర్ క్యాష్. మనకి కస్టమర్ మనకి మనం సేల్ చేసినటువంటి గూడ్స్ మెటీరియల్ కి సంబంధించిన పేమెంట్ ని మనకి క్యాష్ రూపంలో అయినా ఇవ్వచ్చు, యాజ్ వెల్ as మన బ్యాంక్ అకౌంట్ కి అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మనం ఇక్కడ క్యాష్ అయినా పిక్ చేయొచ్చు, యాజ్ వెల్ as బ్యాంక్ అకౌంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హియర్ నౌ ఐ విల్ సెలెక్ట్ ద బ్యాంక్ అకౌంట్. సో దెన్ అమౌంట్. సో రిగార్డింగ్ మనకి కస్టమర్స్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనే కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ వచ్చింది అనుకోండి. సో కిరణ్ కుమార్ రెడ్డి కస్టమర్ మనకి 50,000 రూపీస్ ఇవ్వాలి. సో 50,000. Then we will enter the 50,000. Account, here we can select account means ఓపెన్ ఐటమ్ సెలెక్షన్. మనకి సింపుల్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మనకి ఫర్దర్ గా ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే వెండర్స్ అండ్ కస్టమర్స్, సో వీళ్ళ యొక్క బ్యాలెన్స్ ని డిటర్మైన్ చేసేది, డిస్ప్లే చేసేదాన్ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇది మీకు ఫర్దర్ గా నెక్స్ట్ కాన్ఫిగరేషన్ లో చెప్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, సెలెక్ట్ ద కస్టమర్ నేమ్. సో ఏ కస్టమర్ నుంచి అయితే మనకి అమౌంట్ వస్తుందో సో దెన్ విల్ పిక్ ద కస్టమర్ నేమ్. సో సెలెక్ట్ దిస్ వన్.
company code Reliance Digital, then continue. So Kiran Kumar Reddy customer నుంచి మనకి amount వస్తుంది. So select this, continue. So then automatically here you can select this is the customer account number, customer number. So at the time of customer GL account creation, we assign this 82 number, and remaining all everything okay. So based on business area wise, we can select here each and if required based on the this if document having these information, we can select డాక్యుమెంట్ లో మనకి దీనికి సంబంధించినటువంటి ప్రతి లైక్ డాక్యుమెంట్ నెంబరు, రిఫరెన్స్ నెంబరు, ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్, ఇవన్నీ మనకి డాక్యుమెంట్ లో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఆప్షనల్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. సో దెన్ ఎంటర్. సో ఇక్కడ చూడండి మనకి కస్టమర్ అయినా వెండర్ కైనా ఇవి కస్టమర్ డాక్యుమెంట్ క్లియర్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అయినా యాజ్ వెల్ as వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేసేటప్పుడు అయినా కానీ మనకి 3 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి, లైక్ స్టాండర్డ్, పార్షియల్, రెసిడియల్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఇంటర్వ్యూ క్వశ్చన్ లో. స్టాండర్డ్ అంటే ఒక కస్టమర్ మనకి 50,000 పేమెంట్ చేయాలి. సో అతను ఎట్ ఎ టైం 50,000 పే చేస్తే సో దెన్ విల్ సెలెక్ట్ ద స్టాండర్డ్. పార్షియల్ అంటే ఒక కస్టమర్ మనకి 50,000 పేమెంట్ చేయాల్సి ఉంటే ఇంక్లూడింగ్ ఇన్ దట్ దాంట్లో ఒక 25,000 మాత్రమే చేస్తారు అనుకోండి. సో ఈ సిచ్యువేషన్ లో మనకి పార్షియల్ సెలెక్ట్ చేస్తాం. అలాగే రెసిడియల్ అంటే ఆల్రెడీ ఒక కస్టమర్ మనకి 50,000 పే చేయాల్సి ఉంటే దాంట్లో ఆల్రెడీ 25,000 పే చేసేస్తున్నాడు. సో ఇంకొక 25,000 పే చేయాలనుకున్నప్పుడు బ్యాలెన్స్ కి సంబంధించి ఆర్ఈఎస్ అంటే రెసిడియల్ ఐటమ్స్ అంటే బ్యాలెన్స్ ఐటమ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కస్టమర్ అయితేమి, వెండర్ అయితేమి, customer balances clearing item as well as vendor balances clearing, we are having 3 types of payment, 3 types of collection options is there. So those are standard payment option and partial payment, standard clearing and partial clearing and residual clearing. So now the Kiran Kumar Reddy, he is clearing the total amount out of 50,000 bill amount, he is clearing 50,000. So now here we will select the standard clearing method. So then we will select the clearing method. Whenever we are select the standing clear method, then automatically here you can check not assigned. If we are posting the document, మనం ఎప్పుడైనా డాక్యుమెంట్ ని చెక్ చేసుకొని పోస్ట్ చేసేటప్పుడు, ఐ మీన్ కస్టమర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేసేటప్పుడు కానీ యాజ్ వెల్ as వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేసేటప్పుడు ఈ స్క్రీన్ లో మనకి లాస్ట్ లో నాట్ అసైన్ దగ్గర 0 ఉండాలి. ఎప్పుడైతే 0 ఉంటుందో అప్పుడు మాత్రమే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. సో మీకు ఇంకొక వెండర్కి వెళ్ళి మనం పార్షియల్ పేమెంట్ చేద్దాం, అప్పుడు ఇక్కడ 0 రాదు, బ్యాలెన్స్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని 0 చేసిన తర్వాతే మనము దెన్ డాక్యుమెంట్ విల్ సేవ్. సో ఇక్కడ ఆటోమేటిక్ గా నాట్ అసైన్ లో ఏం లేదు కాబట్టి 0 అయిపోయింది కాబట్టి క్యాష్ డిస్కౌంట్. సో మనం ఈ వెండర్ ఈ కస్టమర్ కి మనము పేమెంట్ టర్మ్స్ లో 0001 సెలెక్ట్ చేసాం కాబట్టి విత్ ఇన్ 15 days 45 days తో మనకి సంబంధం లేదు. సో అతను ఎప్పుడు పే చేసినా కానీ కంప్లీట్ గా 50,000 కంప్లీట్ బిల్ అమౌంట్ పే చేయాలి. సో ద కంపెనీ విల్ నాట్ గివెన్ ఎనీ టైప్ ఆఫ్ డిస్కౌంట్. వై? బికాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ when the customer GL account creation, we are selected customer payment mode as 0001. If we can selected 0002, so then automatically it shows different types of discount options like 3%, 2% based on the credit, based on the credit days like 15 days, 30 days. So then now we will post the document. So and before document posting, here we can check simulate. So here you can check posting keys, debit posting keys is 40. So here you can check Axis Bank. This is the Axis Bank GL account and Axis Bank account. So amount 50,000, then amount received from the customer, like customer number 82, customer name Kiran Kumar Reddy, then posting is 40 and 50. So everything you can check like document date and document number, like document date and posting period, like we already explained. Posting period means like now we are in June month. June month is like as per SAP terminology, not only SAP, as per our Indian financial terminology, June month is the 3rd month. So in SAP terminology, June month is the 3rd posting period. Like April is the 1st and May is the 2nd and June is the 3rd posting period. So then save. So then automatically the document 2002 was posted in company code. So
ఇప్పుడు ఏంటంటే మనకు కిరణ్ కుమార్ అనే వెండర్ కస్టమర్ కి సంబంధించి డాక్యుమెంట్ ఇన్వాయిస్ ని క్లియర్ చేసేసాడు. సో నా వన్స్ మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఆ ఇన్వాయిస్ క్లియర్ అయిందా లేదా అని. సో ప్రీవియస్ గా ఇక్కడ చూడండి. సో ఆటోమేటిక్ గా 50,000 ఉంది. సో దీన్ని అగైన్ మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాము. FBL5N. సో బిఫోర్ దట్ /n FBL5N. సో company code Reliance Digital, then you can click here the execute symbol. So before that, once you can check open items, cleared items, all items. So మనం all items సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఓపెన్ ఐటమ్స్ అయితే ఎవరైతే బ్యాలెన్సెస్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే క్లియర్డ్ ఐటమ్స్ అంటే బ్యాలెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన ఐటమ్స్. సో బ్యాలెన్స్ మొత్తం కంప్లీట్ అయినా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్ గా 2 టైమ్స్ గా ఐటమ్స్ పర్చేస్ చేస్తుంటాడు. సో ఒక బిల్లుకి అగైనెస్ట్ గా పేమెంట్ చేస్తుంటాడు, ఇంకొక బిల్లు పేమెంట్ చేస్తుంటాడు. సో పేమెంట్ చేయని బిల్ అయితే ఓపెన్ ఐటమ్స్ లో ఉంటుంది, పేమెంట్ కంప్లీట్ అయిన బిల్లు క్లియర్డ్ ఐటమ్స్ లో ఉంటుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ చెక్ ద క్లియర్డ్ ఐటమ్స్ అండ్ ఎగ్జిక్యూట్. సో దెన్ ఆటోమేటిక్లీ ఇక్కడ చూడండి లాస్ట్ లో ఈ రోజు డేట్ ఎంత 14/06/2024 డీజెడ్ డాక్యుమెంట్. సో చూడండి లాస్ట్ లో ఇది డీజెడ్ డాక్యుమెంట్ క్లియరింగ్ అయిపోయింది. ఇది 50,000 కిరణ్ కుమార్ రెడ్డి అనే నేమ్ తో ఈ రోజు మనం ఈ డాక్యుమెంట్ ని క్లియర్ చేసేసాము. సో అలాగే పెండింగ్ డాక్యుమెంట్ లోకి వెళ్దాం. సో పెండింగ్ డాక్యుమెంట్ లో అతని నేమ్ ఉండదు. సో యూ కెన్ చెక్ ఓపెన్ ఐటమ్స్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే చూడండి ఇంతకు ముందు టాప్ లో కిరణ్ కుమార్ రెడ్డి నేమ్ ఉంది, ఇప్పుడు లేదు. సో దెన్ ఆటోమేటిక్ గా వన్ కస్టమర్ balances cleared using with customer invoice clearing. So customer invoice clearing in single screen is T code is F-28. So debit posting is 40 and credit posting is 50. So then now we cleared Kiran Kumar Reddy customer balances. So then now again we will clear the one more customer balances. So using with the F-28. So here you can check. So in the customer 83 and customer 84, the both two customer balances pending from customers. So now we will clear the remaining two customer balances. So 83 customer is having 70,000, like 20,000 on purchase and 70,000, like 50,000, 20,000 and 50,000. Like he is having total 70,000 balances. So now we will clear the customer invoices. So you can go to the new screen, select on the document date, click here, and company code and currency INR, then everything okay, then everything selected, then ఇక్కడ ఏంటంటే మనకి ఈ కస్టమర్ మనకి బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా డైరెక్ట్ గా క్యాష్ రూపంలో మనకి ఇచ్చాడు. సో మనం ఇక్కడ మనకి క్యాష్ అని సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసం క్యాష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకొక కస్టమర్ కి మనం వన్ మోర్ లైక్ HDFC బ్యాంక్ ఇంకేదైనా బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ క్యాష్ ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ అమౌంట్. సో ఆల్రెడీ కస్టమర్ 70,000 ఉంది కాబట్టి మనం ఒక 20,000 మాత్రమే చేస్తాం. సో 20,000 అంటే మనకి అది పార్షియల్ పేమెంట్ కింద వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20,000 సెలెక్ట్ చేద్దాం. సో అమౌంట్ 20,000. ఓపెన్ ఐటమ్ management means now we are in customer invoice clearing screen. So here we can select the customer name, like this is the customer invoice document. Here the customer invoice document for general entry is like cash or bank account data to customer account. So like particular customer, select the customer name. So now here I will select Mohan Reddy, like 83 customer name I will select and enter. So before that I will explain. Previous గా మనం ఏం చెప్పాము, 20,000 బ్యాలెన్స్ ఉన్నప్పుడు కంప్లీట్ గా 20,000 క్లియర్ చేసే స్టాండర్డ్ క్లియరింగ్ కింద వస్తుంది. ఆటోమేటిక్ గా 20,000 మనం ప్రీవియస్ డాక్యుమెంట్ లో చేయగానే ఇక్కడ నాట్ అసైన్ లో 0 వచ్చింది. సో మనం నాట్ అసైన్ లో 50,000 ఉన్నప్పుడు మనం సేవ్ చేస్తే డాక్యుమెంట్ సేవ్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డాక్యుమెంట్ సేవ్ కాదు, డిఫరెన్స్ ఈజ్ టూ లార్జ్ టు ద క్లియరింగ్ అని వస్తుంది. సో మనం ఇక్కడ దీన్ని నాట్ అసైన్ ని 0 చేయాలి. సో నాట్ అసైన్ 0 చేయాలి అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ అనదర్ డాక్యుమెంట్ ని మనం దీని మీద డబుల్ క్లిక్ చేయగానే
ఆటోమేటిక్ గా నాట్ అసైన్ 0 అవుతుంది. సో బ్యాలెన్స్ అయితే మనకి పే చేయాలని చూపిస్తుంటుంది. సో మనం నాట్ అసైన్ ని క్లియర్ చేయాలి. సో ఇప్పుడు మనం పే చేసేటటువంటి అమౌంట్ ఎంత? 20,000. సో ఈ 20,000 ని ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ చూడండి 20,000 మనం సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ ఇది గ్రీన్ సింబల్ కి వెళ్ళిపోతుంది. సో బ్లాక్ లో ఉన్నటువంటి 50,000 అగైన్ బ్యాలెన్స్ ఉన్నట్టు చూపిస్తుంది. సో దీన్ని అగైన్ డాక్యుమెంట్ సేవ్ చేసే ముందు బిఫోర్ ద డాక్యుమెంట్ సేవింగ్ వన్స్ వీ కెన్ చెక్ అండ్ సిమ్యులేట్ వన్స్ విల్ చెక్ ద డాక్యుమెంట్ స్టేటస్ లైక్ పోస్టింగ్ కి డెబిట్ 40 క్రెడిట్ 15 క్యాష్ అకౌంట్. ఇప్పుడు మనకి క్యాష్ రూపంలో మనకి బ్యాలెన్స్ రిటర్న్ ఇచ్చాడు కస్టమర్. సో క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్ దెన్ అమౌంట్ 20,000. సో పోస్టింగ్ డేట్ ఎవ్రీథింగ్ దెన్ సేవ్. సో ద డాక్యుమెంట్ 2003 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో మనకి ఆటోమేటిక్ ఈ నెంబర్స్ ఎలా జనరేట్ అవుతున్నాయంటే మనము యూజింగ్ విత్ FBN1 అనే టీ కోడ్ లోకి వెళ్ళి మనం అన్ని టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కి నెంబర్ రేంజ్ ని మెన్షన్ చేసాం. 1 to 500, 500 to 1000 అలా ఒక్కొక్క డాక్యుమెంట్ DZ, KR, KZ, DR, DZ, SA డాక్యుమెంట్, AA డాక్యుమెంట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కి మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఆ నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా మనం 2000 నుంచి 2500 వరకు DZ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డాక్యుమెంట్ కి 2000 నుంచి 2500 వరకు నెంబర్ రేంజ్ ని మెన్షన్ చేసాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం అప్ టు 500 ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయొచ్చు. సో అప్ టు 2500 వరకు నెంబర్స్ వస్తాయి. సో మనం 500 కన్నా ఎక్కువ డాక్యుమెంట్ ని 501 డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు అగైన్ మళ్ళీ నెంబర్ రేంజ్ ని ఇవ్వమంటుంది. సో ఈ విధంగా నెంబర్ రేంజ్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. సో నవ్వు మోహన్ రెడ్డి అనే వెండర్ కి సంబంధించి బ్యాలెన్స్ 70,000 సో దీంట్లో మనం 20,000 క్లియర్ చేసాం కాబట్టి సో రిమైనింగ్ 50,000 ఉంటుంది. సో ఈ 50,000 ని మనం ఒకసారి చెక్ చేద్దాం. సో 50,000 ఉందా ఎంత ఉందనేది. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా 50,000 కి వచ్చింది. ప్రీవియస్ గా 70,000 ఉంది. మనం ఎప్పుడైతే రీఫ్రెష్ చేసామో 50,000 కి వచ్చింది. అలాగే క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా 20,000 ప్రీవియస్ గా క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్తే మోహన్ రెడ్డి అకౌంట్ కింద 20,000 క్లియర్ చేసాం కదా. సో ఆ 20,000 డిస్ప్లే అయింది. సో 13 ప్రీవియస్ డేస్ లో 20,000 ప్రీవియస్ డేట్ లో 20,000 రూపీస్ ని మనము సేల్ చేసాము. సో డిఆర్ అంటే సేల్. సో ఇక్కడ చూడండి డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ కి మనము ఈ మెటీరియల్ ని సేల్ చేసినప్పుడు నిన్న డాక్యుమెంట్ లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో కస్టమర్ కి ఏమైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ చేసినప్పుడు దానికి అగైనెస్ట్ గా మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తే దాన్ని డిఆర్ డాక్యుమెంట్ అంటారు. సో అగైనెస్ట్ దానికి సంబంధించిన డిఆర్ కి డాక్యుమెంట్ కి రిలవెంట్ గా ఉన్నటువంటి రిలవెంట్ గా ఉన్నటువంటి అమౌంట్ ని మనం DZ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని క్లియర్ చేస్తాం. సో ఈ విధంగా క్లియర్ అయిన తర్వాత సో ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ క్లియర్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి టోటల్ బ్యాలెన్స్ 0 అవుతుంది. సో మన డాక్యుమెంట్ నెంబర్ సో డిఆర్ డాక్యుమెంట్ కి మనం మెన్షన్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ 1505 అండ్ DZ డాక్యుమెంట్ కి 2003. సో ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్ మన లైన్ డిస్ప్లేకి వెళ్ళి మనం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఒక కస్టమర్ కి సంబంధించి ఎన్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ ప్రతిదీ కూడా మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. సో దెన్ సేమ్ కస్టమర్ కి ఇంకొక 50,000 ఉంది. సో దాన్ని మనం పార్షియల్ పేమెంట్ లో చేద్దాం. సో పార్షియల్ పేమెంట్ కి వెళ్ళినప్పుడు ఎలా మనకి ఎర్రర్ వస్తుంది చూపిస్తాను. సో సో అనదర్ స్క్రీన్. సో సెలెక్ట్ ద డేట్ and bank account. So this here we will select the bank. So it means remaining payment the Mohan Reddy will transfer to the our Reliance Digital company called bank account. So previously we created only like HDFC Bank, ICICI. So different types of bank accounts is there. So here the customer like Mohan Reddy is transferred to the amount to the our company HDFC Bank only. So this purpose here we can select our HDFC Bank account. Then amount. So the balance is 50,000. Out of 50,000, the customer is paying only 30,000. So select the 30,000 and customer name. Open item means customer name. So now we are posting the document in customer invoices so that here we can select the customer name. So customer name, select and enter. So once you can observe here, the total amount is 50,000 and not assigned.
So not assigned 20,000. So in this scenario, so we can go to the partial payment option. So ఇక్కడ మనం దీన్ని డబుల్ క్లిక్ చేస్తే 30,000 చూపిస్తుంది. బట్ అమౌంట్ మనం ఎంట్రీ చేసింది ఎంత 20,000. సో the purpose తో so then go to the amount entered not assigned. So go to the partial payment. So automatic partial payment లోకి వెళ్ళంగానే మనం అక్కడ ప్రీవియస్ గా 30,000 ఎంట్రీ చేసాము. సో 20,000 నాట్ అసైన్డ్ వచ్చింది. సో ఇక్కడ మనము పేమెంట్ అమౌంట్ 30,000 మెన్షన్ చేస్తాం. ఎంటర్. సో చూడండి పార్షియల్ పేమెంట్ లో మాత్రమే మనకి ఈ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. సో అవుట్ ఆఫ్ 50,000 బ్యాలెన్స్ గాను the customer he is paying 30,000 rupees only. So this purpose here we can select the partial payment option, and in the payment amount column we can enter the 30,000. So then whenever we can enter the 30,000, then automatically the not assigned column it will be shows 0. So then now the document is ready to post. So then before the document simulate, you can check here. So the document customer invoice clearing document posting is like customer cash account, cash or bank account data to customer account. So ఈ కస్టమర్ మన కంపెనీ యొక్క అనదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. సో పోస్టింగ్ కీస్ 40 అండ్ డెబిట్ పోస్టింగ్ కీస్ 40 అండ్ క్రెడిట్ పోస్టింగ్ కీస్ 15. సో దెన్ అమౌంట్ 30,000 చూడండి ఇక్కడ ఇది ప్లస్ అయింది. సో మైనస్ అవుతుంది. సో మోహన్ రెడ్డి అకౌంట్ కస్టమర్ నుంచి మనకు వస్తుంది కాబట్టి కస్టమర్ నుంచి వస్తుంది కాబట్టి కస్టమర్ మైనస్ అవుతుంది. దెన్ మన యొక్క కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి ప్లస్ గానే అనుకోవాలి. సో దెన్ సేవ్. సో చూడండి వన్ మోర్ డాక్యుమెంట్ 200 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో వన్ మోర్ డాక్యుమెంట్ పోస్టెడ్. సో రిమైనింగ్ 100 అనే కస్టమర్ కి సంబంధించి 70,000 ఉంటే 20,000 మనం 20,000 ఒక క్లియర్ చేసాము. అలాగే 20,000 ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్ కింద ఒక డాక్యుమెంట్ కి సంబంధించి 20,000 క్లియర్ చేసాము. అలాగే ఇంకొక డాక్యుమెంట్ కి 50,000 ఉంటే దాంట్లో పార్షియల్ పేమెంట్ కింద 30,000 చేసాము. సో రిమైనింగ్ 20,000 ఉంటుంది సేమ్ డాక్యుమెంట్ కి. సో దెన్ ఈ సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయాలంటే రెసిడ్యుయల్ అమౌంట్ అనే ఆ పేమెంట్ ఆప్షన్ ని క్లిక్ చేసుకుని రిమైనింగ్ బ్యాలెన్సెస్ ని క్లియర్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్ సెలెక్ట్ ఆన్ ద డాక్యుమెంట్ డేట్ అండ్ అకౌంట్. సో ఈసారి కస్టమర్ ఏంటంటే ఆ 20,000 క్యాష్ రూపంలో ఇవ్వచ్చు, యాక్సిస్ బ్యాంక్ ఏమన్నా ఇవ్వచ్చు, ఐసిఐసి బ్యాంక్ అయినా ఇవ్వచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పేదానికోసం నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ ని పిక్ చేసుకుంటున్నాను. సో ఈసారి కస్టమర్ ఐసిఐసి బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో అమౌంట్ బ్యాలెన్స్ 20,000 ఉంది. సో 50,000 ఒక సింగిల్ జిఎల్ 50,000 సింగిల్ డాక్యుమెంట్ లో 30,000 క్లియర్ చేసాము ఆల్రెడీ. సో జస్ట్ నౌ సో రిమైనింగ్ 20,000 ఉంటుంది. సో 20,000 కూడా సెలెక్ట్ చేసాము. కస్టమర్ నేమ్ కూడా సెలెక్ట్ చేయాలి. ఓపెన్ ఐటీ మేనేజ్మెంట్ మీన్స్ నథింగ్ బట్ customers and vendors names, customer and vendor names. So we will select the customer name and select enter. So here you can check automatically not assigned 20,000, but here we can go to the residual item option. Then automatically here already displays 50,000 the total balance like digit document. And out of 50,000, 30,000 already paid and remaining 20,000 we will clear today. We will clear now. The customer will transfer to our company ICICI Bank. So then document date simulate same the document customer invoice clearing document posting key debit 40 credit 15 డెబిట్ మన కస్టమర్ ఏం చేస్తుంటే దాన్ని ఈసారి ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో కస్టమర్ అకౌంట్ ని క్రెడిట్ చేసాము. సో చూడండి మైనస్ లోకి వస్తుంది. అలాగే ఐసిఐసి బ్యాంక్ ని డెబిట్ చేస్తున్నాము. దెన్ సేవ్. దెన్ ఆటోమేటికలీ ద డాక్యుమెంట్ 2005 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో మన ఇప్పుడు అగైన్ కస్టమర్ లైన్ ఐటమ్ లోకి వెళ్ళి ఒకసారి బ్యాలెన్సెస్ చెక్ చేసుకుందాము. సో ప్రీవియస్ గా కస్టమర్ లైన్ ఐటమ్స్ లోకి వెళ్ళి బ్యాలెన్సెస్ ని చెక్ చేద్దాం. So /n FBL51 the decode is indicates for the customer balances checking, and
If we can select the particular customer wise, we can enter the customer name, like from number to number, or else we can check the total customer details within our Reliance Digital company. Then we can execute. Before that, you can select open items, cleared items, all items. So మనం ఓపెన్ ఐటమ్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మోహన్ రెడ్డి అనే కస్టమర్ కి సంబంధించి బ్యాలెన్స్ ఉండదు, ఎందుకంటే జస్ట్ మనం టోటల్ క్లియర్ చేశాను. సో చూడండి, సో కిరణ్ కుమార్ రెడ్డి అండ్ మోహన్ రెడ్డి బోత్ లెఫ్ట్, అండ్ రిమైనింగ్ జమీల్ అనే కస్టమర్ కి సంబంధించిన బ్యాలెన్స్ ఒకటి డిస్ప్లే అయింది చూడండి ఓపెన్ ఐటమ్స్ లో. సో అదే విధంగా మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి క్లియర్డ్ ఐటమ్స్, సో క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా టోటల్ వస్తాయి. సో చూడండి, కస్టమర్ నెంబర్ 82, కస్టమర్ నెంబర్ 83కి సంబంధించి టోటల్ గా మనము 13 లో ఒక 20,000 ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాము డిఆర్ డాక్యుమెంట్ లో. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ జనరేషన్. సో అలాగే డీజెడ్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో ఈ రోజు ఈ అవుట్ ఆఫ్ 20,000 కి ఈ రోజు డీజెడ్ డాక్యుమెంట్ బేస్ చేసుకుని 20,000 క్లియర్ చేసేసాను. సో అలాగే ఇంకొక డిఆర్ డాక్యుమెంట్ అంటే 50,000 అనేది ఇంకొక మెటీరియల్ సేల్ చేసాం. సో ఈ అవుట్ ఆఫ్ 50,000 కి సంబంధించి 2 ways లో మనం డాక్యుమెంట్ ని క్లియర్ చేసాం, లైక్ 30,000 ఒకటి, 20,000 ఒకటి. సో 30,000 2 times గా చేసాం కాబట్టి 30,000 ఒకటి డీజెడ్ డాక్యుమెంట్, అండ్ అగైన్ వన్ మోర్ 20,000. సో టోటల్ గా చూస్తే ఈ కస్టమర్ కి సంబంధించి మొత్తం గ్రీన్ లోకి వచ్చేసాయి, అలాగే బ్యాలెన్సెస్ 0 ఉంది. సో ఇవన్నీ డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు డాక్యుమెంట్ రిలవెంట్ నెంబర్స్ ఆటోమేటిక్ ఒక ఎస్ఏపీ లో ఒక డాక్యుమెంట్ జనరేట్ అయిందంటే ఆటోమేటిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఒక నెంబర్ జనరేట్ అవుద్ది. అవి బేస్డ్ ఆన్ ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్ యూజింగ్ విత్ FBN1 టీ కోడ్ బేస్ చేసుకుని నెంబర్ రేంజ్ లోకి వెళ్ళి మనం నెంబర్ రేంజ్ ని బిఫోర్ గా మనం మెన్షన్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి సంబంధించి ఒక నెంబర్ రేంజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అదే విధంగా దెన్ we will clear one more customer balances. So all item అంటే మనకి ఓపెన్ ఐటమ్, క్లోజ్ ఐటమ్ అంటే క్లియర్ చేసినట్టు అన్ని వస్తాయి. సో వెండర్ వైజ్ కస్టమర్ వైజ్ చూడండి, ఇక్కడ ఈ కస్టమర్ కి 82 కస్టమర్ నెంబర్ కి కంప్లీట్ గా బ్యాలెన్స్ 0 ఉంది, అతని దగ్గర నుంచి మనకి ఏం రావలేదు. సో అలాగే 83 అనే కస్టమర్ దగ్గర నుంచి కూడా మనకి ఏం రావలేదు, 0. టోటల్ పేమెంట్ చేశారు. అలాగే 84 అనే కస్టమర్ దగ్గర నుంచి మనకి 40,000 బ్యాలెన్స్ రావాలి, చూడండి రెడ్ సింబల్ లో ఉంది. సో దీన్ని మనం క్లియర్ చేసేద్దాం. స్టాండర్డ్ క్లియర్ కింద, స్టాండర్డ్ అయినా పార్షియల్ అయినా లేకపోతే స్టాండర్డ్ క్లియరింగ్ కింద దీన్ని మొత్తం టోటల్ క్లియర్ చేసేద్దాం. సో దెన్ గో టు ద SAP, సేమ్ డాక్యుమెంట్ డేట్, ఎంటర్, అండ్ before that you can check the document type, DZ document, company code and currency and posting period and everything you can confirm. Then you go for the bank, select the bank account details. So here ఈ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా క్యాష్ రూపంలో మనకి అమౌంట్ ఇస్తున్నాడు అనుకుందాం. సో దెన్ వీ కెన్ సెలెక్ట్ క్యాష్ అయినా బ్యాంక్ అయినా వాట్ ఎవర్. సో హియర్ ఐ సెలెక్ట్ ద క్యాష్ అకౌంట్. సో క్యాష్ రూపంలో ఈ కస్టమర్ మనకి పేమెంట్ రిటర్న్ ఇస్తుంది, ఐ మీన్ పర్చేస్ సంబంధించిన అమౌంట్ ని మనకి ఇస్తున్నాడు. సో సెలెక్ట్ అమౌంట్ 40,000. సో 40,000 రూపీస్ వర్త్ టీవీని పర్చేస్ చేశాడు కాబట్టి, సో అవుట్ ఆఫ్ దిస్ కస్టమర్ ఇన్వాయిస్ పర్పస్ డీజెడ్ డాక్యుమెంట్ టుడే వీఆర్ క్లియరింగ్. సో ఆ 40,000 కి సంబంధించిన అమౌంట్ ని కస్టమర్ ఈ రోజు రిటర్న్ చేస్తున్నాడు, సో పేమెంట్ చేస్తున్నాడు. సో దీన్ని డీజెడ్ డాక్యుమెంట్ లో మనం క్లియర్ చేస్తున్నాము. సో దెన్ గో టు ద కస్టమర్ నేమ్. సో మీకు ఫర్దర్ గా ఇలా 3 వెండర్స్ ని 3 కస్టమర్స్ ని క్రియేట్ చేసి 4 or 5 ట్రాన్సాక్షన్ ఎందుకు చేస్తారంటే మీకు ఫర్దర్ గా డౌట్ రాకుండా మీకు ఓన్ గా మీ దగ్గర ఉన్నట్టు సర్వర్ లో మీకు ఓన్ గా మీరు క్రియేట్ చేసే క్యాపబిలిటీ కోసం మీకు మల్టిపుల్ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కంపేర్ టు అదర్ ఎక్కడైనా యూట్యూబర్స్ లో కానీ ఇది రియల్ టైమ్ లో మనకి ఆన్లైన్ లో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళినా కానీ జస్ట్ ఒక 1 or 2 ఎంట్రీస్ చెప్పేస్తారు, జస్ట్ కంప్లీట్ క్లోజ్ చేసేస్తారు. సో దెన్ సెలెక్ట్ ఆన్ ద కస్టమర్, ఎంటర్. సో ఇక్కడ చూడండి మనం స్టాండర్డ్ కింద క్లియర్ చేసేద్దాం టోటల్. సో ఆటోమేటిక్ గా మనం 40,000 ఉంది కాబట్టి 40,000 టోటల్ బ్యాలెన్స్ మనం 40,000 ఎంట్రీ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా నాట్ అసైన్ లో 0 వచ్చేసింది. సో క్యాష్ డిస్కౌంట్ కూడా ఏం లేదు. సో మీకు వెండర్ పేమెంట్ టర్మ్స్ లో 0002 ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం విత్ ఇన్ 14 days లో మనం పేమెంట్ చేస్తే ఇక్కడ మనకి క్యాష్ డిస్కౌంట్ అనేది 40,000 కి 3% అంటే ఒక 1,200 అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది. క్యాష్ డిస్కౌంట్ డిస్ప్లే 1,200 తగ్గి
ఇక్కడ 38,800 అనేది మనకి బ్యాలెన్స్ చూపిస్తుంటది. సో ఈ సిచ్యువేషన్స్ లో మనకి 38,800 మాత్రమే పే చేయాల్సి వస్తుంది కస్టమర్. సో ఇప్పుడు మనం పేమెంట్ టర్మ్స్ 0001 చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా టోటల్ బ్యాలెన్స్ ని క్లియర్ చేయాలి. సో మీకు ఫర్దర్ గా కూడా 0001 తో ఒక వెండర్ కస్టమర్ ని క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఒక ఇన్వాయిస్ ని జనరేట్ చేసి ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాను. అప్పుడు మీకు కంప్లీట్ గా డిస్కౌంట్ అనేది ఎలా పిక్ అనేది కూడా మీకు ఎలా పిక్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ ద డాక్యుమెంట్ సేవ్ వన్స్ వీ కెన్ చెక్ సిమ్యులేట్. సో డెబిట్ పోస్టింగ్ ఈజ్ 40 అండ్ క్రెడిట్ పోస్టింగ్ ఈజ్ 50. డెబిట్ సో క్యాష్ అకౌంట్. సో మనకి కస్టమర్ తిరిగి అమౌంట్ ఇచ్చేసాడు కాబట్టి సో దాని క్యాష్ అకౌంట్ అటాచ్ టు కస్టమర్ అమౌంట్ 40,000 అండ్ సేవ్. సో ద డాక్యుమెంట్ 2006 was posted in company code. So then once we will check the customer line item display. So ఈ 40,000 అనేది క్లియర్ అయిపోయి ఉంటుంది. ఈ టీ కోడ్స్ అన్ని ఆటోమేటిక్ గా మనకి రియల్ టైమ్ లో మనకి 3 to 4 years ఎక్స్పీరియన్స్ కింద రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ టీ కోడ్స్ అనేవి మ్యాండటరీగా మనకి మైండ్ లో ఉండాలి. ఎందుకంటే రియల్ టైమ్ లో 3 to 4 years 5 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ టీ కోడ్స్ అన్ని ఇప్పుడు మనం 4 to 5 ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడే మనకి ఆటోమేటిక్ గా లైన్ డిస్ప్లే అంటే FBL51 FPL51 పోస్టింగ్ కి F-70 అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ మన మైండ్ లోకి వస్తాయి. అలాగే రియల్ టైమ్ లో 4 to 5 years చేసిన వాళ్ళకి 100కి 200% బేసిక్ టీ కోడ్స్ అండి డాక్యుమెంట్ పోస్టింగ్ రిలేవెంట్. లైక్ మనకి మేజర్ గా SAP FICO ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్లు అన్నిటికీ డెబిట్ అండ్ క్రెడిట్ పోస్టింగ్ కీస్ ఏ విధంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి మ్యాండటరీగా మనకి మైండ్ లో ఉండాలి. సో దెన్ విల్ చెక్ ద ఓపెన్ ఐటమ్స్. సో ఓపెన్ ఐటమ్ లో చెక్ చేస్తే ఏమి ఉండవు. సో ఇక్కడ చూడండి నో ఐటమ్ సెలెక్టెడ్. సో ఏమి లేవు, అన్ని క్లియర్ అయిపోయాయి. సో ఆల్ ఐటమ్స్ లోకి వెళ్దాం. కంటిన్యూ. సో ఇక్కడ చూడండి ఆల్ ఐటమ్స్ లో 82 ఆల్రెడీ ప్రీవియస్లీ మనకు కంప్లీట్ అయింది. సో 83 కస్టమర్ కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే 84 కస్టమర్ కి ఇన్వాయిస్ ని క్లియర్ చేసాము. సో ఇప్పుడు చూడండి 84 కస్టమర్ కూడా డిఆర్ డాక్యుమెంట్ నుంచి నిన్న ఇన్వాయిస్ పోస్ట్ చేసాము 13th. డిజెడ్ డాక్యుమెంట్ అంటే ఈ రోజు ఇన్వాయిస్ ని క్లియర్ చేసేసాడు. సో కంప్లీట్ గా గ్రీన్ కి వచ్చింది. సో బ్యాలెన్స్ ఏం లేదు. సో ఈ విధంగా మనకి రియల్ టైమ్ లో కూడా సేమ్ ఇదే 100కి 200% ఇదే ప్రాసెస్ ఉంటుంది రియల్ టైమ్ లో కూడా. ఇది కంప్లీట్ గా నిన్న మనకు కంప్లీట్ గా లాస్ట్ 3 days లో అంటే ఈ రోజు క్లాసు, నిన్న క్లాసు, బిఫోర్ డేస్ లో. సో ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే. సో కంప్లీట్ గా ఈ 3 క్లాస్ లో మనకి కంప్లీట్ గా ఏఆర్ అంటే అకౌంట్స్ రిసీవబుల్ అనే టాపిక్ ని నేర్చుకున్నారు. ఈ 3 days లో ఉన్నటువంటి టాపిక్స్ మొత్తం మీరు నేర్చుకున్నారంటే మీకు మొత్తం పిన్ టు పిన్ మీరు ప్రతి స్టెప్ నేర్చుకున్నారంటే మీరు రియల్ టైమ్ లో ఎండ్ యూజర్ గా అకౌంట్స్ పేబుల్ ఏఆర్ లో 2-3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అయితే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారో సో ఆ విధంగా మీరు ఇంటర్వ్యూని డీల్ చేయగలుగుతారు. మీ కంప్లీట్ గా ఈ 3 days లో ఉన్నటువంటి 3 days లో చెప్పినటువంటి క్లాస్ ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని మీరు కంప్లీట్ గా నేర్చుకోగలిగితే స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్. సో దీని పర్పస్ తో మీకు రిపీటెడ్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఏఆర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ మాడ్యూల్ ఇన్ ద SAP FICO మాడ్యూల్. సో మీకు ఈ టాపిక్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఒకసారి డిస్కస్ చేయొచ్చు. ఐ క్లియర్ ద డౌట్స్. ఉన్న డౌట్స్ ఉంటే చెప్పండి. చాట్ బాక్స్ లో అయినా షేర్ చేయండి, వాట్సాప్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి, వాట్సాప్ లో చెప్పండి. ఇమీడియట్లీ ఐ విల్ రిజాల్వ్. సో సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.